ఫ్యామిలీ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా ఇండస్ట్రీలో మారిపోయారు కదా, అసలు చదువంతా వేస్ట్ అయిపోయిందని ఎప్పుడు అనిపించదా మీకు? అస్సలు కాదన్నయ్య. చదువు అనేది నాకు తెలిసి అంటే వేస్ట్ అని నేను అనగానే డెస్టినీ అయితే ఒకటి రాసి పెట్టి ఉంటుంది మనకి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ టైంలో చదువుకోమని చెప్పాడు దేవుడు, చదువుకున్నా. ఈ టైంలో ఇలా ప్రొడక్షన్ చేసుకోమన్నాడు, చేసుకున్నాం. ఈ టైంలో హీరోగా చేయమన్నాడు, చేస్తున్నాను. రేపు ఏం చేయమంటాడో తెలియదు. అంటే ఎందుకు ఈ మాట అన్నా అంటే చదువు వల్ల ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని బయట తెలుస్తుంది అన్నయ్య. ఒక లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే చదువు అంటే మట్టి నేనైతే అది అనుకోలే. ఒక తెలుసుకోవచ్చు కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవచ్చు, అసలు బయట ఏం జరుగుతుందో ఏంటి అని తెలుసుకుంటే. కానీ మేము మటుకి అది మా లైఫ్లో మటుకి అన్నయ్య, నేను, మా చిన్నోడు ముగ్గురు డాక్టర్ లేదు, ముగ్గురు ఇటు వచ్చేసాం ఈ ఫీల్డ్లోకి. ఇప్పుడు ఇది యాక్టింగ్ అంటే హీరోగా అవ్వడానికి ముందు ఏంటి చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? అసలు అనుకోకుండా వచ్చావు కదా, అసలు ఎలా? ఇష్టం అన్నయ్య. అది కూడా నాకు ప్రొడక్షన్ ద్వారానే హెల్ప్ అయింది. ఎందుకంటే మేము చేసిన ఆట కావచ్చు, ఛాలెంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫ్యామిలీ సర్కస్, మాయాదీపం, వీటిలో చేసేటప్పుడు ఏంటంటే నేను ఆట ఒక పార్టిసిపెంట్గా చేశాను. నేను ఓంకార్ బ్రదర్గా తెలియదు. ఓకే ఓకే. నేను సెలక్షన్స్కి వెళ్ళా, ఆట 3 నాకు బాగా గుర్తు. నేను ఓంకార్ బ్రదర్ అని తెలియదు, సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. టాప్ 12 కంటెస్టెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ప్రొడక్షన్లో అందరికీ తెలిసిన ఓంకార్ బ్రదర్ అని, జడ్జెస్కి తెలుసు, అన్నయ్యకి తెలుసు. కానీ అలా నా టాలెంట్తో టాప్ 5 వరకు వచ్చేసా. టాప్ 5 వరకు వచ్చేసాను అన్నయ్య. టాప్ 5 వచ్చేస్తే జీ తెలుగు యాజమాన్యం వాళ్ళు, ఓంకార్ గారు తమ్ముడు టాప్ 5లో ఉన్నాడు, ఫైనల్స్ జరిగిపోతున్నాయి రేపు ఎల్లుండో. ఇప్పుడు ఈ టైంలో ఓంకార్ బ్రదర్ అశ్విన్ అని తెలిస్తే ఓటింగ్ సిస్టమ్ ఉండేది. అప్పుడు గెలవడానికి ఎవరిని గెలవాలంటే ఓటింగ్. ఈ టైంలో సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ ఏ ప్లేస్ కానీ వస్తే రేపు ఎప్పుడన్నా ఓంకార్ తమ్ముడు అశ్విన్ కాబట్టి తనకు ఆ ప్లేస్ వచ్చింది, వాళ్ళు కుమ్మక్క అయిపోయారన్న మాట వస్తే ఆటాకి బ్యాడ్ నేము, మీకు బ్యాడ్ నేము, ఛానల్కి బ్యాడ్ నేమ్ అన్నారు. అప్పుడు ఆట అంటే ఓంకార్, ఓంకార్ అంటే జీ తెలుగు అంటే ఇలా వైస్ వర్సా ఉండేది. అన్నయ్య వచ్చి అన్నాడు, ఇలా అంటున్నారు తమ్ముడు ఏంటంటే, అన్నయ్య నువ్వు ఎలా అంటే అలా, నాకు ఏం ఇంత ఆలోచించామని కూడా కదా, ఎలా అంటే అన్నయ్య మీరు ఎలా అంటే అలా అన్నయ్య అంతే. అప్పుడు 5 కాస్త ఫైనల్స్లో 4 చేశారు. ఫైనల్స్లో నన్ను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయమన్నారు అన్నయ్య. స్పెషల్ పర్ఫార్మెన్స్ దశావతారం సాంగ్ చేశా. కమల్ హాసన్ గారిది రాయన మంత్రం కంటేనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కోసం నేను దగ్గర 10 నుంచి 12 కేజీలు ఇలా బాడీ అలా అవ్వాలి, అలా ఉండాలని చెప్పి గుండు కొట్టించుకొని పిలక పెట్టుకొని సేమ్ యాస్టీస్ గెటప్గా చేశా. అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అందరూ నాకు క్లాప్స్ కొట్టారు. ఆ రోజు అంతా బాగానే ఉంది, బాగా చేసాను. నాకు అసలు ఏమీ లేదు మైండ్లో, అన్నయ్య చెప్పాడు చేశాను అంతే. అన్నయ్య ఏం చెప్తే చేయటం తెలిసి చేసేసాను, అయిపోయింది. ప్రతి పర్ఫార్మెన్స్ అవ్వగానే మాట్లాడతారు జనరల్గా. ఆ రోజు అన్నయ్య మాట్లాడుతున్నాడు, నేను వింటున్నా. ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అని అన్నారు అన్నయ్య. నేనేమనుకుంటాను, జనరల్గా బ్రదర్గా నేను ఉండకూడదు కదా, అందుకని చెప్పి మామూలుగా ఏదో చెప్తానికే అని అనుకున్నారు. నేను అలాగే ఫీల్ అయ్యేది యాక్చువల్గా. సడన్గా ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం వాడు నా తమ్ముడుగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం అన్నాడు స్టేజ్ మీద. నువ్వు నమ్మవన్నయ్య, ఏడ్ చేశాను నేను. అంటే నాకు మైండ్లో లేదు ఈ మాట అంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్యే లోకం అనుకొని వచ్చాం మేము. ఆ మాట వీడు నా తమ్ముడుగా పుట్టడమే వాడు చేసుకున్న పాపం. ఎంతోమంది తమ్ముళ్ళకి ఈ స్టేజ్ ద్వారా నేను ఎంతోమందికి లైఫ్ ఇచ్చాను, బట్ నా తమ్ముడికి నేను లైఫ్ ఇవ్వలేకపోయాను. నిజంగా వాడు నా తమ్ముడుగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం. నా తమ్ముడుగా పుట్టకపోయినంటే నేను అందరు తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసినట్టు నేను వాడిని ఎంకరేజ్ చేశాను. వాడు ఎంత బాగా చేసినా నేను స్టేజ్ మీద ఏ రోజు వాడిని పొగడలేదు అని ఆయన చెప్తే నేను ఏడ్ చేశాను. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే. చిన్న పిల్లోడు ఏడినట్టు. అది ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే పంచి కట్టుకుని ఉన్నా, అసలు లిటరల్లీ నాకు కళ్ళం ఇచ్చాను, ఎక్కులు పెట్టి ఏడ్చాను ఆ రోజు స్టేజ్ మీద. అంటే అన్నయ్య దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ మాట అంటాడని. ఈరోజు నా తమ్ముడే లేకపోయింటే నేను ఈ స్టేజ్లో ఉండేవాన్నో, నేను డాక్టర్ చదివి ఎటు నుంచి ఎటు వెళ్ళామన్నా నాకే తెలియదు. బట్ వాడు నాకు అంత చేస్తే నేను వాడికి ఏం చేయలేకపోతున్నా. బట్ తమ్ముడు నేను నీకు మాట ఇస్తున్నా, ఏదో రోజు నిన్ను నిలబెడతాను, నేను హీరోగా నేను నుంచోబెడతాను తమ్ముడు, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆయన నాకు హీరోగా నిలబెట్టారనో లేకపోతే అలా అని ఇట్స్ లైక్ గ్రేట్ అంతే. ఈ మాట నిలబెట్టుకున్నారని కాదు, అంటే అంత ఓపెన్గా మాట్లాడతారు, నిజాయితీగా. ఆయన ఆ రోజు స్టేజ్ మీద అలా చెప్పంగా నాకు ఎడ్ చేస్తూ ఉన్నా. అలా మా బాండింగ్ అలా ఉంటుంది అన్నయ్య. ఏమో చాలామంది ఉంటుంటారు, మీలాంటి బ్రదర్స్ని ఎక్కడ చూడలేదండి. చాలా రెస్పెక్ట్ అన్నయ్య. నాకన్నా ఒక 4-5 years పెద్ద అన్నయ్య నాకన్నా. ఒక భయం, భక్తి, ప్రేమ అన్నీ అన్నయ్య అంటే.
ఎందుకంటే డాడీ ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి పారలైజ్డ్ అన్నయ్య, నడవలేరు, బెడ్ రీడన్ ఆయన, అన్నీ అన్నయ్య. అప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి అన్నయ్య మొత్తం. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండరు అన్నయ్య, ఈ రోజుల్లో ఉండరు. నేను మా అదృష్టం ఆయన బ్రదర్గా పుట్టడం, మా అమ్మోళ్ళు అలాంటి అన్నయ్యకి తమ్ముళ్ళుగా పుట్టించడానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ మా అమ్మ నాన్నకి. ఎందుకంటే నేను చెప్పుకుంటుంటాను ఈ మాట, నా గొప్పతనం ఏం లేదన్నయ్య. నేను ఈరోజు హీరో అయ్యానంటే బికాజ్ ఆఫ్ మా అన్నయ్య. మా అన్నయ్య లేకపోతే నేను లేను. మా అన్నయ్య నా లైఫ్. ఎందుకు అంటే అన్నయ్య గురించి ఏంటి తమ్ముడు అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు, బట్ ఓంకార్ అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కనుక ఎలాంటి తమ్ముడైనా డెఫినెట్గా తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటాడు అన్నయ్య. ఇది మటు కన్ఫర్మ్. ఎందుకంటే తన అన్నయ్య అలా 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 కేర్ తీసుకుంటాడు. చాలా ప్లానింగ్ ఉంటుంది. చాలా అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలి ఏంటి అని చాలా ప్లానింగ్ ఎక్కువ ఆయనకి. అంతే అన్నయ్య. అని అనేది హీరో అవ్వడానికి నువ్వు చేసిన ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి చెప్పాగా, ప్రొడక్షన్ చేసేటప్పుడే ప్రొడక్షన్ అన్నది హీరోకి భలే చెప్పామన్నయ్య. అస్సలు ఇప్పుడు నేను ప్రాక్టీసెస్కి వెళ్తారు, డ్యాన్స్ ప్రాక్టీసెస్కి వెళ్తారు. ఏం చేస్తారు అంటే డ్యాన్స్ మాస్టర్ చెప్పింది చేస్తారు. నేను ఆట చేయటం వల్ల నాకు డ్యాన్స్ అనేది నాకు చాలా ఇదిగా వచ్చింది. తర్వాత ఆటలోనే నేను మన రౌండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఎక్స్ప్రెషన్ రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్లో ఏంటి, ఎక్స్ప్రెషన్స్తోనే చేయాలి. ఆ రౌండ్స్ వల్ల నాకు బాగా అలవాటైంది. తర్వాత నేను ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు చేసేది నేను చూసేవాడిని, నేను చూస్తూ నేర్చుకునేవాడిని. దానివల్ల ఏంటంటే నాకు ప్లస్ అయింది బాగా. నా కెమెరా ఫీర్ అనేది నాకు బాగా తక్కువైపోయింది. రోజు కెమెరాని నేను ప్రొడక్షన్లో రోజు మనం కెమెరాలు చూస్తూనే ఉంటాం కదా, దానివల్ల నాకు అది ఫ్రీ అయిపోయింది. ఆట అనేది నాకు చాలా ప్లస్ అయింది.